హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ మా ఇంటి బంగారం. మూవీ విషయానికి వచ్చేస్తే మీరు భాష మూవీ చూసారా? అదే అన్నమాట ఈ సినిమా. కాకపోతే అక్కడ భాష ఈజ్ ఎన్ మెయిన్ క్యారెక్టర్ హీరో రజనీకాంత్ కాబట్టి అది ఫైట్స్ అనేవి అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఫీమేల్ లీడ్ సమంత గారు. మరి మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే మూవీ పర్లేదు, కాకపోతే ఓవర్ బడ్జెట్ అయినట్టుంది. ఎందుకంటే మనకి చూస్తే స్క్రీన్ మీద అన్నీ కూడా హై క్వాలిటీవే కనబడతాయి. కాకపోతే ఈ స్టోరీ మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీయే, భాషా మూవీ స్టోరీ. నాకు చూస్తున్నంతసేపు భాషని గుర్తొచ్చిందనమాట. పాస్ట్లో ప్రెజెంట్ ఒక లైఫ్ బతుకుతూ ఉంటే మళ్ళీ పాస్ట్లో తీసుకురావడం, అది సాల్వ్ చేసుకోవడం, ఎలా సాల్వ్ చేసింది అంతా ఓకే. బోర్ ఎక్కడా కొట్టలేదనమాట. నాకు మూవీ థరోలీ పర్లేదు. కొన్ని షార్ట్స్ ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. ఆ కామెడీ కూడా కొంచెం వర్కౌట్ అయింది, పర్లేదు. ఫ్యామిలీ సీన్స్ కూడా పర్లేదు, మరీ అంత నాట్ బ్యాడ్, పర్లేదు, యావరేజ్. సో టోటల్ విషయానికి వచ్చేస్తే, అదే యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే సమంత చాలా బాగా చేశారు. తన బెస్ట్ ఇచ్చారు, చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. సో ఇట్స్ ఎన్ నైస్ మూవీ. కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ కొంచెం ఓవర్ అనిపించింది, బట్ నేనైతే బోర్ కొట్టలేదు ఎక్కడ మూవీ. కొన్ని షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు నిజంగా నచ్చినాయి. ప్రీ ఇంటర్వెల్ చాలా బాగుంది, ఇంకా క్లైమాక్స్ కూడా పర్లేదు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్స్ కూడా బాగున్నాయి. అందరు బాగా యాక్ట్ చేశారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. ఇంకో కీ మూమెంట్ వచ్చేస్తే హస్బెండ్ రోల్ మరీ అంత ఇంపార్టెంట్ ఏం అనిపించలేదు నాకు. ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడం, ఈ సీన్స్ కొన్ని పర్లేదు, వర్కౌట్ అయినాయి. కామెడీస్ కూడా వర్కౌట్ అయింది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో మీరు కానీ మూవీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి విత్ యువర్ ఫ్యామిలీ. మా రేటింగ్ వచ్చేసరికి 8 out of 10.